కానీ ప్రపంచ వేగంతో పోల్చితే వాటికి ప్రజల్లో ఆదరణ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అనేక సవాళ్లు అందుకు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. అధిక ధరలు, ఆకట్టుకునే రీతిలో తగినన్ని మోడళ్లు లేకపోవడం, వాటి ప్రయోజనాలపై ఇప్పటికీ వినియోగదారుల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉండటం, తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం, ఛార్జింగ్కు అధిక సమయం వెచ్చించాల్సి రావడం వంటివి ఎన్నో ఈవీ హవాకు కళ్లెం వేస్తున్నాయి. మరి ఈవీల వినియోగం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏం చేస్తే వీటి వాడకం జోరందుకునే అవకాశం ఉంది? అప్ ఫ్రంట్ కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉండడము, రెండోది వెహికల్ సేఫ్టీ పట్ల అభద్రతా భావము ఇంకా ఉండడము, మూడోది వెహికల్ సర్వీసింగ్, తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విరివిగా లేకపోవడము. ఈ మూడు కారణాలు కూడా ఇంకా కొనియోగదారులు మరింత విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ వెహికల్స్ కొనాల్సినటువంటి రేటుగా కొనకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయని చెప్పాలి. కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ వెహికల్స్ వాల్యూమ్స్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది అందుబాటులోకి ఎట్లానో వస్తుంది. అలానే ఫేమ్ 3.0 ఇంకా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కూడా కాస్ట్ మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమిస్తే భారత్లో విద్యుత్ వాహన మార్కెట్ రాబోయే కొన్నేళ్లలో గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ IESA నివేదిక 2 ఏళ్ల క్రితమే అంచనా వేసింది. తెలిపింది వీటిలో ద్విచక్ర వాహనాలే సగం ఉంటాయని అంచనా వేసింది. పెరుగుతోన్న ఇంధన ధరలు, కొత్త కంపెనీల రాక, ఈవీ సాంకేతికతలో పురోగతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు, కాలుష్య నియంత్రణ కోసం అమలు చేసే నియంత్రణలు ఈవీ రంగ పురోగతికి దోహదం చేస్తాయని తెలిపింది. అయితే మన ఉభయ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కొనుగోళ్లు మరి ఎలా ఉన్నాయి అని అడిగినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వినియోగము కొనుగోలు తరము కూడా ఫేమ్ 2.0 సబ్సిడీ మరి ఏప్రిల్ మంత్ నుంచి ఆగిపోయినప్పటికీ కూడా మరి అవి ముందంజలోనే ఉన్నాయి అని చెప్పొచ్చు. అది 2 వీలర్సే కావచ్చు, 3 వీలర్సే కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. అయితే మరొక ప్రశ్న మనం అడగొచ్చు, అయితే ఉండాల్సినటువంటి రేటుగా ఉన్నాయా, లేదా కాస్త తక్కువ శాతంలో ఈ యొక్క కొనుగోలు తరము నమోదవుతుందా? ఎందుకంటే మరి పర్యావరణానికి అనుగుణంగా ఉన్నటువంటి వెహికల్స్, అలానే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ తక్కువగా ఉన్నటువంటి వెహికల్స్ ఎందుకు మరి ప్రజలు ఎక్కువగా ఈ యొక్క వెహికల్స్ కొనకపోతున్నారు అనడానికి ప్రధానంగా మనం ఆలోచించినట్లయితే మరి ముఖ్యంగా 3 కారణాలు మనకి తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే అప్ ఫ్రంట్ కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉండడము, రెండోది వెహికల్ సేఫ్టీ పట్ల అభద్రతా భావము ఇంకా ఉండడము, మూడోది వెహికల్ సర్వీసింగ్, తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విరివిగా లేకపోవడము. ఈ 3 కారణాలు కూడా ఇంకా కొనియోగదారులు మరింత విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ వెహికల్స్ కొనాల్సినటువంటి రేటుగా కొనకుండా ఉండడానికి అడ్డుపడుతున్నాయని చెప్పాలి. మరి ఏ విధంగా ఈ యొక్క బ్యారియర్స్ని మనము తొలగించవచ్చు? ప్రభుత్వం ఎటువంటి పాలసీస్ని తీసుకుని వచ్చి ఈ బ్యారియర్స్ని తొలగించి మరింతగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ని బూస్ట్ చేయొచ్చు అనుకున్నట్లయితే, మరి ముఖ్యంగా మనము చెప్పదగిన విషయము ఆఖరి 2. ఇప్పుడు కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ వెహికల్స్ వాల్యూమ్స్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది అందుబాటులోకి ఎట్లానో వస్తుంది. అలానే ఫేమ్ 3.0 ఇంకా వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం కూడా కాస్ట్ మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మిగతా 2 విషయాలు మనము ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. ఇండియా లాంటి మార్కెట్లో ముఖ్యంగా కావాల్సినటువంటి వెహికల్స్ ఏంటంటే పెద్ద బ్యాటరీస్, పెద్ద రేంజ్ వచ్చేటటువంటి వెహికల్స్ కాదు. ఎందుకంటే బ్యాటరీ సైజ్ పెరిగే కొద్దీ, రేంజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ వెహికల్ యొక్క వెల అనేది మరి విపరీతంగా పెరుగుతుంది. ఇటువంటివి మరి US లాంటి మార్కెట్స్లో సూటబుల్ అవుతాయేమో కానీ ఇండియాలో ఇటువంటి సూటబుల్ కాదు. మరి ఇండియాలో సూటబుల్ అయ్యేటటువంటి వెహికల్స్ ఏమిటి అంటే స్మార్ట్ వెహికల్స్, స్మాల్ వెహికల్స్, స్మాలర్ బ్యాటరీ ప్యాక్స్, చిన్న బ్యాటరీ ప్యాక్స్. మరి మీరు అనుకోవచ్చు, మరి చిన్న బ్యాటరీ ప్యాక్స్ ఉంటే మరి రేంజ్ తక్కువ అవుతుంది కదా అని. చిన్న బ్యాటరీ ప్యాక్ ఉండడం వల్ల కాస్ట్ తక్కువ అవుతుంది, రేంజ్ కూడా తక్కువ అవుతుంది. కానీ ఆ రేంజ్ని పెంచాలి అని అంటే మనము ఫోకస్ చేయాల్సింది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాహనాల వినియోగం పెరుగుతూ ఉండడంతో 40 లక్షల జనాభా దాటిన అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను విరివిగా అందుబాటులోకి తేవాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వీటిని వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది. సత్వర ఛార్జింగ్ సాంకేతికతల కోసం పరిశోధన అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఆ దిశగా ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించాలి.
పర్యావరణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతమివ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇదిగో ఈ ప్లేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఉండడం మనం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు విరివిగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లోనే బహు రకమైనటువంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ రావడం మనకు జరిగింది. మరి ముఖ్యంగా థండర్ ప్లస్ అనేటువంటి సంస్థను మీరు గమనించినట్లయితే మరి మెట్టుగూడలో కానీ హైటెక్ సిటీలో కానీ, అంతేకాకుండా వారు హర్ ఘర్ థండర్ అంటే ప్రతి ఇంటిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఎందుకూడదు, ప్రతి ఇల్లు, ప్రతి షాపు, ప్రతి కొట్టు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఎందుకు అవ్వకూడదు అనేటువంటి వినూత్నమైనటువంటి పద్ధతిలో మరి అతి తక్కువ ధరకే వారు ఛార్జింగ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి ఇన్నోవేటివ్ అలానే ఇలా థండర్ ప్లస్ అనే కంపెనీతో పాటు ఇంకా అనేక రకమైనటువంటి కంపెనీస్ కూడా ఈ విధంగా ముందుకు రావడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఛార్జర్స్ అనేది విరివిగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఛార్జర్స్ అని కానీ విరివిగా ఉంటాయో, బ్యాటరీ సైజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అలానే ఇవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయి ఉండాలి. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నటువంటి మనకు ఉన్నటువంటి ఆ లాభం ఏమిటి అంటే తక్కువ సమయంలోనే మనము ఎక్కువగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మరి కొత్తగా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే కేవలం 4 వీలర్స్ మీదనే ఫోకస్ చేశారు కంపెనీస్ అంతా. మళ్ళీ ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే చెప్పినట్టుగా థండర్ ప్లస్ అనే కంపెనీ అయితే 2 వీలర్స్కి 3 వీలర్స్కి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ని డెవలప్ చేసి చాయ్ పే ఛార్జ్ అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఒక స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ వీటిలో కానీ పనిచేసినటువంటి వ్యక్తి ఒక చాయ్ తీసుకునేటువంటి బ్రేక్లో తన 2 వీలర్ ఏదైతే ఉందో 10 నిమిషాల్లోనే ఇంచుమించు 80% వరకు ఛార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వినూత్నమైనటువంటి ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వము ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా మరి వెనుకబడినటువంటి వర్గాలకే కానీ లేకపోతే స్త్రీలకే కానీ ఈ యొక్క ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 5,000 నుంచి 10,000 లోపు ఉండేటువంటి ఛార్జింగ్ పాయింట్స్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రతి ఇల్లు, ప్రతి కొట్టు, ప్రతి ఒక్క ప్రదేశము కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ అవుతుంది. మూడవది మరి ముఖ్యంగా ఏమిటి అంటే సర్వీసింగ్ వల్ల ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినటువంటిది కూడా సర్వీస్ స్టేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ముందు రావాల్సినటువంటి అంశాలు ఏమిటంటే ఒకే పొజిషన్లో అది ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. అదే ఛార్జింగ్ స్టేషన్లో మల్టీ బ్రాండ్ సర్వీసింగ్ పాయింట్ ఉండాలి. అదే మల్టీ బ్రాండింగ్ సర్వీసింగ్ పాయింట్లో సేల్స్ పాయింట్ కూడా ఉండాలి. అదే సేల్స్ పాయింట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు కంపెనీలు చూసుకున్నట్లయితే ఇటువంటి మల్టీ ఫెసెటెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసింగ్, సేల్ పాయింట్, ఏవైనా అవగాహన కావాలనుకుంటే ఆ అవగాహన తెచ్చుకోవడానికి, నాలుగోది ఆ సర్వీస్ ఇంజనీర్స్ని తయారు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇటువంటి మల్టీ ఫేసెటెడ్ లొకేషన్స్ ఒకే దగ్గర ఉండడం వలన ఏమవుతుందంటే ఈ ఈకోసిస్టమ్ అన్నది మరింతగా డెవలప్ అవుతుంది. అయితే ఇటువంటి మల్టీ ఫేసెటెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టడానికి కూడా మరి ప్రభుత్వము అనేక రకమైనటువంటి ప్రోత్సాహాలను ఇవ్వాల్సిందే. ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటి రంగంలో అనేక రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి నేటి యువత వారి చదువుకి వారి జ్ఞానానికి తగ్గట్టుగా వారి యొక్క శిక్షణను మరింతగా, వారి యొక్క నైపుణ్యాన్ని మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళి ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది మా ఆశ. కొత్తగా నిర్మించే భవనాలకు ఈవీ ఛార్జింగ్ సదుపాయం ఉంటేనే అనుమతి ఇవ్వాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తెలంగాణకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్కో అధికారులను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితే పెట్రోల్, డీజిల్ వాహనాల కాలుష్యాన్ని అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. దాంతోపాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తోన్న ఈవీల సంఖ్యకు తగిన స్థాయిలో ఛార్జింగ్ అందించడానికి స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఉభయ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల వైపు నుంచి వాహన తయారీదారులకు పన్ను రాయితీలు, కొనుగోలుదారులకు ప్రోత్సాహం అందించే దిశగా చొరవ తీసుకుంటే మరింత ప్రయోజనకరం అనే విజ్ఞప్తులు ఉన్నాయి. కాలుష్యం వాతావరణ మార్పులకే కాదు, ప్రజల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. రోగాలకు చికిత్సల కోసం చేసే ఖర్చుల వల్ల జేబులకు చిల్లు పడుతోంది.